కోల్కతా స్టార్లైట్ స్టేడియంలో జరిగిన ఘటనతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ రాక దృష్ట్యా రాచకొండ పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఉప్పల్ స్టేడియం వద్ద అదనపు బలగాలు మోహరించారు. అభిమానులు గ్రౌండ్లోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. జెడ్ కేటగిరీ భద్రతతో పాటు ప్రత్యేక బలగాలు మోహరించారు. ఫలక్నామా ప్యాలెస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 20 వాహనాల కాన్వాయ్లో ఉప్పల్ స్టేడియానికి మెస్సీ రానున్నారు. మెస్సీ టీంతో సీఎం రేవంత్ రెడ్డి జట్టు ఫుట్బాల్ మ్యాచ్ ఆడనుంది. పాస్ ఉన్న వారికి మాత్రమే ఉప్పల్ స్టేడియంలోకి అనుమతించనున్నారు. కోల్కతా స్టార్లైట్ స్టేడియంలో జరిగిన ఘటనతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ రాక దృష్ట్యా రాచకొండ పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఉప్పల్ స్టేడియం వద్ద అదనపు బలగాలు మోహరించారు. అభిమానులు గ్రౌండ్లోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. జెడ్ కేటగిరీ భద్రతతో పాటు ప్రత్యేక బలగాలు మోహరించారు పోలీసులు. ఫలక్నామా ప్యాలెస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 20 వాహనాల కాన్వాయ్లో ఉప్పల్ స్టేడియానికి మెస్సీ రానున్నారు. మెస్సీ టీంతో సీఎం రేవంత్ రెడ్డి జట్టు ఫుట్బాల్ మ్యాచ్ ఆడనుంది. పాస్ ఉన్నవారిని మాత్రమే ఉప్పల్ స్టేడియంలోకి అనుమతించనున్నారు పోలీసులు. కోల్కతా స్టార్లైట్ స్టేడియంలో జరిగిన ఘటనతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ రాక దృష్ట్యా రాచకొండ పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఉప్పల్ స్టేడియం వద్ద అదనపు బలగాలు మోహరించారు. అభిమానులు గ్రౌండ్లోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, లియోనల్ మెస్సీ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఉప్పల్ స్టేడియాన్ని కూడా పూర్తిగా పోలీసులు భారీ బందోబస్తును కట్టుదిట్టం చేయడం జరిగింది. మెస్సీ పర్యటించే ప్రాంతాల్లో దాదాపుగా 3,000 మంది పోలీసులతోటి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 7 గంటల తర్వాత ప్రారంభమైనటువంటి గోట్ మ్యాచ్ కు సంబంధించి ఇప్పటికే 37,000 మందికి పైగా ప్రేక్షకులు కూర్చునే సీటింగ్ సదుపాయాన్ని ఉప్పల్ స్టేడియంలో కల్పించారు. ఉప్పల్ స్టేడియంలో ప్రతిసారి క్రికెట్ మ్యాచ్ల సందర్భంగా కల్పించేటువంటి భద్రత కంటే కూడా ఈసారి మరింత భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది. ఈ రోజు కోల్కతాలో ఏదైతే మెస్సీ ఆడాల్సిన మ్యాచ్ సందర్భంగా అభిమానులు అక్కడ పూర్తిగా విధ్వంసం చేయడంతో కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తిందో మనం ప్రత్యక్షంగా అందరూ గమనించారు. ఇప్పటికే అక్కడ మ్యాచ్ కూడా క్యాన్సిల్ అయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా అలాంటి పరిస్థితి రాకుండా కలకత్తా లాంటి పరిస్థితి పునరావృతం కాకుండా హైదరాబాద్ లో ఉప్పల్ స్టేడియం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఆ రాచకొండ సిపి సుధీర్ బాబు దగ్గరుండి కూడా ఆ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఒకవైపు డీజీపీ శివధర్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని ఆరా తీస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం పార్టిసిపేట్ చేసేటువంటి మ్యాచ్ కావడంతో కూడా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పూర్తిగా ఏరియా అంతా కూడా అయ్యేటట్టు చేశారు. ఎలాంటి పాసులు లేని వ్యక్తుల్ని ఆ పరిసర ప్రాంతాల్లోకి ఎవరిని కూడా అటువైపు అనుమతించట్లేదు. పూర్తి స్థాయిగా పోలీసు వలయంలో ఉప్పల్ స్టేడియం ఉన్నది. ఒకవైపు గంట సేపు మెస్సీ స్టేడియంకి వచ్చి అక్కడ గడిపిపోతారు. అక్కడ ఉన్నటువంటి మ్యాచ్ లో కాసేపు 15 నిమిషాల పాటు ఆయన కూడా ఆడతారని చెప్పి తెలుస్తుంది. దీనికి సంబంధించి నిర్వాహకులకు సంబంధించి పూర్తి స్థాయిగా ఎలాంటి పాసులు లేని వ్యక్తుల్ని ఆ పరిసర ప్రాంతాలకి ఒకవైపు ఎవరిని కూడా అటువైపు అలౌడ్ చేయట్లేదు. ఇప్పుడు సీఎం వస్తారు కాబట్టి దానికి అనుగుణంగా పూర్తి స్థాయి స్టేడియాన్ని పోలీసులు తమ కట్టుదిట్టమైన భద్రతలో తమ నియంత్రణలోకి తీసుకున్నారు. రైట్ రైట్ స్వామి, థ్యాంక్ యూ. కోల్కతా స్టార్లైట్ స్టేడియంలో జరిగిన ఘటనతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ రాక దృష్ట్యా రాచకొండ పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఉప్పల్ స్టేడియం వద్ద అదనపు బలగాలు మోహరించారు. అభిమానులు గ్రౌండ్లోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. జెడ్ కేటగిరీ భద్రతతో పాటు ప్రత్యేక బలగాలు మోహరించారు. ఫలక్నామా ప్యాలెస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లయితే చేశారు. సాయంత్రం 20 వాహనాల కాన్వాయ్లో ఉప్పల్ స్టేడియానికి మెస్సీ రానున్నారు. మెస్సీ టీంతో సీఎం రేవంత్ రెడ్డి జట్టు ఫుట్బాల్ మ్యాచ్ ఆడనుంది. పాస్ ఉన్నవారిని మాత్రమే ఉప్పల్ స్టేడియంలోకి అనుమతించనున్నారు పోలీసులు.